గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు నిర్దేశించిన వికసిత్ భారత్ 2047, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన వికసిత్ ఆంధ్ర 2047లో భాగంగా ఇవాళ విజన్ డాక్యుమెంట్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి విజన్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం నియోజకవర్గాల్లో అందరు స్టేక్ హోల్డర్స్తో సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాల మేరకు ఒక విజన్ ప్లాన్ తయారు చేసి ఒక డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి అది ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలనేది. సాధారణంగా గతంలో ఈ విధంగా కాకుండా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించడం, అక్కడే నిర్ణయాలు తీసుకోవడం జరిగేది. ఆ విధంగా కాకుండా ఇవాళ క్షేత్రస్థాయిలో వారందరినీ ఇన్వాల్వ్ చేయడం ద్వారా ముఖ్యంగా మొట్టమొదటగా ఇంతకుముందు కాన్స్టిట్యున్సీకి ఏ విధమైన ఎమ్మెల్యేకి ఆఫీస్ లేని పరిస్థితి, దాన్ని వాళ్ళ విజన్ డాక్యుమెంట్ కోసం ఈ డెవలప్మెంట్ ప్లాన్ కోసం ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేసి ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి బాధ్యతలు పెంచి ఇవాళ పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలని అభివృద్ధి దిశలో పయనింపజేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి భారతదేశంలోనే మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని మన 9వ తారీఖున ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం అన్ని చోట్ల కాన్స్టిట్యున్సీ లెవెల్లో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఆఫీసుల్ని ప్రారంభించడం. దానిలో భాగంగానే ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో అందరి స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసి అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున ఆహ్వానించిన వారందరూ రావడం, వారందరూ సూచనలు సలహాలు తెలియజేసి ఈ అనపర్తి నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించడం కోసం భవిష్యత్తులో ఆర్థికంగా అభివృద్ధి దిశలో అనపర్తి నియోజకవర్గం ఏ విధంగా ఉండాలనేది ఒక దిశానిర్దేశం చేశారు. మరింత సమయం కూడా వారి నుంచి సూచనలు సలహాలు తీసుకోవడం కోసం కేటాయించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై అందరూ తగిన సూచనలు సలహాలు ఇచ్చి అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచడం కోసం కృషి చేయమని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు, పారిశ్రామికవేత్తలకు, మేధావులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా యోగా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతా ఉంది. మరి విశాఖపట్నంలో జరిగే కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు హాజరవుతా ఉన్నారు. అక్కడ ఫిజికల్ గా 5 లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఆ కార్యక్రమంలో పాల్గొనేలాగా ముఖ్యమంత్రి గారు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక మంది కేంద్ర మంత్రులు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. ఇది వరల్డ్ రికార్డు, గిన్నీస్ బుక్ రికార్డు సాధించే దిశగా ముందుకు వెళ్తా ఉంది. తప్పనిసరిగా ప్రజలందరూ భాగస్వాములు కావాలి. యోగా అంటే ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అనే ఆలోచన కాకుండా ప్రతి ఒక్కరూ జీవనశైలి మార్చుకోవాలి, ప్రతి ఒక్కరి మనసుని స్థితప్రజ్ఞత సాధించే దిశగా ముందుకు వెళ్ళాలి, తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయడంలో భాగస్వాములు కావాలని కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.